వెల్కమ్ టు విజిల్. పులివెందుల బరిలో బుజ్జమ్మ ఎవరా అనుకుంటున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీమతి భారతిరెడ్డిని ప్రేమగా బుజ్జమ్మ అని పిలుచుకుంటారంట. ఇది ఎప్పటి నుంచి అంటారా? మొదట్లో మొండి మొగుడు పెంకి పెళ్ళాం మాదిరి కథ నడిచినా కాలంతో పాటు తెచ్చిన అతిపెద్ద మార్పు శ్రీమతిని అమితంగా ప్రేమించడం. ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేసిన ఉత్తమ భర్త జగన్మోహన్ రెడ్డి. ఆమె పెనిమిటి అత్యంత నిజాయితీపరుడు అని భారతి నడిపే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో గతంలో ఆమె తెలియజేశారు. జగన్ సార్ కూడా నాకు ఒకతే భార్య, ఏ అలవాట్లు లేవు, నా కాలక్షేపం హాయిగా భార్య పిల్లలతోనే గడుపుతాను అని సభాముఖంగా తెలియజేశారు. అన్యోన్య దాంపత్యానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఎదుటివారు ఈర్ష్యపడేంతగా వారి జీవితం హాయిగా గడిచిపోతుంది. కలలో కూడా ఊహించినంత ధనరాశులు చూశారు. అంతులేని అపరిమిత అధికారం ఎలా చెలాయించొచ్చో ఒక ట్రెండ్ సెట్ చేశారు. జగన్మార్క్ పాలన తెలుగునాట చాలా ఏళ్ళు యాదుంటుంది. వైఎస్ వివేక హత్య కేసులో కీలక నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి తోబుట్టు డాక్టర్ వైఎస్ సుగుణారెడ్డి, ఈమె కుమార్తె భారతిరెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డికి వరుసకు చెల్లెలైన సుగుణ డాక్టర్ రాజశేఖర రెడ్డితో పాటే కర్ణాటకలో ఒకే కళాశాలలో ఒకే తరగతి గదిలో ఎంబీబీఎస్ చదివారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి సుగుణ పుట్టింటి వాళ్ళు భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఆధిపత్య పోరు ఏనాటి నుంచో ఉంది. గొడవలు ప్రతీకారాలు లేకుండా రెండు కుటుంబాలు కలిసిపోవటానికి కలిసి వచ్చే ఏకైక అంశం జగన్ భారతికి వివాహం జరిపిస్తే ఏ గొడవలు ఉండవు అని వైఎస్ఆర్ ముందు చూపు ఆయన ఉన్నంత వరకు పనిచేసింది. ఆయన ఆకస్మిక మరణం ప్రియమైన తమ్ముడు వివేక దారుణ హత్యకు దారితీసింది. ఈ మధ్య వారి పార్టీ ముఖ్య నాయకులతో శ్రీమతి భారతిరెడ్డి టచ్లో ఉంటున్నారంట. గతంలో జగన్ స్వయంగా తెలియజేశారు, నాకు ఫోన్ లేదు, దానికి నెంబర్ అసలే లేదు అని. అదేవిధంగా భారతిరెడ్డికి ఫోన్ లేదంట. తన ముఖ్య నమ్మిన బంట్ల ఫోన్ ద్వారా సంభాషణ జరుపుతున్నారంట అని తెలుస్తుంది. అదేంటి ఇద్దరికి ఫోన్స్ లేకపోవటం? మీరంటే ధనవంతులు, వారి వద్ద పైసలు ఉండొద్దు ఫోన్ కొనుక్కోవటానికి. వైఎస్ వివేక హత్యలో గూగుల్ టేక్అవుట్స్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఫోన్లు సేఫ్ కాదని అధికార పార్టీ వారు రహస్యంగా వింటారేమో అనే భయం వారికి స్వంత ఫోన్ లేకుండా చేస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో అనుకున్నది అవుతుంది, జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు. ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులాగా సాగుతుంది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడటం మానేశారు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చావులకు వెళ్ళటం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉన్నారు. చాలా వరకు ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు. ఉంటే తాడేపల్లి ప్యాలెస్, లేదంటే బెంగళూరు ప్యాలెస్. మరోవైపు ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్టుపై రకరకాల వదంతులు, ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా, లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ భారత్ ఎంట్రీ మాత్రం ఖరారైంది. ఆమె పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చిస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. జగన్ నమ్మిన బంటు రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ తంతు నడుస్తుంది. భారతి ఎంట్రీపై పార్టీలో కలకలం అని ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది. వైఎస్ భారతి రాజకీయ వేదికపై ప్రత్యక్షమవటం కేవలం ఒక ఫ్యామిలీ మూమెంట్ మాత్రమేనా, లేక ఇది పార్టీ అంతర్గత కల్లోదానికి దారితీస్తుందా అనేది తెలియాలంటే మరికొంత స్పష్టత రావాలి. వైసీపీ పుట్టుకకు కుటుంబ రాజకీయాల ఆధిపత్యం అసలు కారణం. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణానంతరం జగన్ ఆ వారసత్వాన్ని స్వీకరించి తల్లి శ్రీమతి విజయలక్ష్మి, చెల్లి షర్మిలను ఎన్నికల రణక్షేత్రంలో విపరీతంగా వాడేసి అధికారం వచ్చిన తర్వాత కరివేపాకు మాదిరి తీసేయటం, అక్రమాస్తుల గొడవలు,
అంతకుముందు బాబాయ్ దారుణ హత్య వెరసి మేనల్లుడు పెళ్లికి కూడా కలుసుకోలేని అగాధం, వైరం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు భారతి ప్రజా రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినా అందరి రాజకీయ నాయకుల భార్యల మాదిరిగానే అప్పుడప్పుడు అక్కడక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బడికి వెళ్ళే ప్రతి పిల్లవానికి 15,000, 10 + 5,000, 15,000, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అని ప్రచారం చేసి కేవలం ఒక్క పిల్లకాయకే 15,000 మాత్రమే జగన్ సర్కార్ ఇచ్చింది. ఆమె చిన్నమామ వైఎస్ వివేక దారుణ హత్యలో భారతి పాత్రపై నీలినీడలు, లిక్కర్ కుంభకోణంలో మనీ ట్రయల్ భారత్ని తాకుతుంది అనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగటం అనూహ్య పరిణామమే. ఇది కేవలం పార్టీని సమీకరించే ప్రయత్నమా, లేక జగన్పై పెరుగుతున్న వ్యతిరేకతను ఎదుర్కొనే ఒక వ్యూహమా, అసంతృప్త నేతలకు సంకేతమా అనేది వైసీపీలో కొంతకాలంగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల నిర్ణయాత్మక స్థానంలో లేకపోవటం, జగన్పై ఆధారపడి ఒకే వ్యక్తి పాలన కొనసాగటం వల్ల అసహనం తీవ్రస్థాయిలో పెరిగిందని, ఈ నేపథ్యంలో భారతీయ రంగంలోకి రావటం ఫ్యామిలీ కంట్రోల్ను మరింత బలపరచడానికి చేసే ప్రయత్నం కూడా కావచ్చు. కానీ ఈ చర్య అసంతృప్తి నేతల్లో మరింత అసహనాన్ని రగిలించే ప్రమాదం లేకపోలేదు. 2019లో అధికారం దక్కిన తర్వాత జగన్ పాలనలో అనేక దారుణ నిర్ణయాలు కారణంగా మొన్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టి సవాలు విసరటంతో వైసీపీ డొల్లతనం బయటపడింది. ఈ సమయంలో భారతీయ రంగప్రవేశం పార్టీకి బలమా, లేక అంతర్గత విభజనకు వేదిక అవుతుందా అన్నది కీలక ప్రశ్న. పార్టీ వ్యూహాలు, కుటుంబ ఆధిపత్యంలో భాగంగా భారతీయ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం జగన్ మాట్లాడుతూ అసెంబ్లీకి రాకపోతే ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేసే పరిస్థితి రఘురామకృష్ణంరాజు తెలియజేయటం, జగన్ స్పందిస్తూ మా 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు, ఉప ఎన్నికలకు సిద్ధం, నేను మాత్రం ఎంపీగా పోటీ చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. భారతీరెడ్డి రాజకీయ ఎంట్రీ జరుగుతుంది కాబట్టి జగన్ ఎంపీగా పోటీ చేస్తానని వ్యూహాత్మకంగా లీకులు ఇచ్చారా అనే అనుమానం కలుగుతుంది.